హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. గులాబ్ జామ్ పిండి లేకుండా గులాబ్ జాములు తినాలనుకున్నప్పుడు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే గులాబ్ జాముల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఇందులోకి 2 కప్పులు పాలను పోసుకోవాలి. ఈ 2 కప్పుల పాలని 1/2 కప్పు పాలు అయ్యే వరకు మరిగించుకోవాలండి. అప్పుడు మనకి బాగా చిక్కగా తయారవుతాయి పాలు. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి మంచి గోధుమ పిండి వేసుకోండి, అప్పుడు గులాబ్ జాములు సాఫ్ట్గా వస్తాయి. లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి వేసుకుని చల్లారనివ్వాలండి పిండిని. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. తప్పకుండా వేసుకోండి. బేకింగ్ సోడా అయినా బేకింగ్ పౌడర్ అయినా వేసుకోండి, లేకపోతే గులాబ్ జాములు గట్టిగా వస్తాయి. ఇప్పుడు పిండిలోకి కాచి చల్లార్చిన పాలని కొద్దిగా వేసుకోండి, ఎక్కువేమి పీర్చదు. గోధుమ పిండి మంచిదైతే ఎక్కువ పాలేమి పీర్చదు. కొద్దిగా వేసుకుని పిండిని ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి 1 కప్పు పంచదార వేసుకోండి. 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్ళని పోసుకుని పంచదార కరిగే వరకు మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడు ఇందులోకి చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే క్లిప్ చేసేయవచ్చు. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. పంచదార తీగ పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా చేతికి జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని చూద్దాం. చేతులకి కొద్దిగా నెయ్యి కానీ లేదా కొద్దిగా పాలు కానీ యాడ్ చేసుకుని పిండిలో నుంచి కొద్దిగా పిండి చేసుకుని చిన్న సైజులో రౌండ్ బాల్స్ కింద ఒత్తుకోండి. మనం గులాబ్ జాముల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. గులాబ్ జాముల్ని ఒత్తుకునేటప్పుడు పగుళ్ళ కింద అనిపిస్తే కొద్దిగా పాలుని యాడ్ చేసుకుని కలుపుకోండి. పాలు కలుపుకుంటే పగుళ్ళు రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మన ఛానల్లో హెల్దీ అయిన రెసిపీస్ ఉన్నాయండి. మా పెద్దవాళ్ళు నాకు నేర్పించిన హెల్దీ అయిన రెసిపీస్ ఎన్నో చేశాను. మీకు వీలు కుదిరినప్పుడు నా ఛానల్ని విజిట్ చేయండి, తప్పకుండా చూడండి. మొత్తం పిండంతా ఇలా బౌల్స్ కింద రెడీ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లోకి రెడీ చేసుకున్నవి ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసుకున్న వెంటనే తిప్పొద్దు. కొద్దిగా అంటుకున్నాయి అనిపిస్తే స్పూన్ తోటి స్లోగా కలుపుకోవాలి. లో టు ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. ఇలా మంచి గోల్డెన్ షేడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నవి తీసుకుని పాకం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలండి. అప్పుడే పాకం బాగా అబ్జర్వ్ చేస్తుంది, పీల్చుకుని చక్కగా జ్యూసీగా సాఫ్ట్గా గులాబ్ జాములు రెడీ అవుతాయి. 1 గంట పాకంలోనే ఉంచేస్తే పాకం అంతా చక్కగా పీల్చుకుంటాయండి. అంతేనండి, గులాబ్ జాములు రెడీ అయినట్టే. గులాబ్ జామ్ పిండి లేకపోయినా, మిల్క్ పౌడర్ లేకపోయినా, గోధుమ పిండి పాలు ఉంటే చాలండి. ఇలా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే సాఫ్టీ అయిన జ్యూసీ అయిన గులాబ్ జాములు రెడీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్ చేయండి. మరిన్ని హెల్దీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మళ్ళీ ఒక మంచి హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ